జడ్చర్ల నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీ కంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ భారీగా సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులు వార్డు మెంబర్లను మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సన్మానించారు. కాంగ్రెస్ 2 ఏళ్లుగా గ్రామాలకు నిధులు ఇవ్వకపోవడమే కాకుండా బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులు కొనసాగించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఫైర్ అయ్యారు. సర్పంచ్ ఎన్నికలకు సీఎం రేవంత్ ప్రచారం చేసినా జనాలు పట్టించుకోలేదని, రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని నమ్మి ప్రజలు ఈ విజయం అందించారంటున్న లక్ష్మారెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటింది. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నాయకత్వంలో జడ్చర్ల నియోజకవర్గంలో అధికార పార్టీ కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నారు. సార్, అనూహ్యమైనటువంటి విజయం, ఇంత పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అసలు ఎట్లా సాధ్యమైంది ఈ విజయం? జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న మొత్తం 188 స్థానాల్లో 187 స్థానాలకు ఎలక్షన్ జరిగింది. దాంట్లో 85 సీట్లు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. మిగతా ఇండిపెండెంట్ బీజేపీ పోతే కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లతోని విజయం సాధించడం జరిగింది. దీనికి అంతటి కారణం కేసీఆర్ గారి పైన ఉన్న నమ్మకం. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రావాలి, దానికి నాందిగా జడ్చర్ల ప్రజలు ఈరోజు ఈ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. దాంతోపాటు అన్ని గ్రామాల్లో మన కార్యకర్తలందరూ కూడా పట్టుదలతో పనిచేసిండ్రు, గెలిపించిండ్రు. అవతలు ఎన్ని ఒత్తిళ్లు పెట్టిన కాంగ్రెస్ వాళ్ళు మొదటి విడత దెబ్బకు 2వ విడత నుంచి 3వ విడత అంతా కూడా ఒత్తిడి తెచ్చిండ్రు. గ్రామం వాళ్ళ మండల నాయకులు తిరిగిండ్రు, వాళ్ళ టౌన్ నాయకులు తిరిగిండ్రు. అంతమంది ఏం తిరిగినా చేసినా వాళ్ళు పవరు, పోలీసు, పైసలు ఇన్ని రకాల వాడితే కూడా ప్రజలు మళ్ళీ సేమ్ మొదటి విడత ఏం తెరిపించారో 3వ విడత కూడా అదే తెరిపించారు. మరి అన్ని మండలాలు కూడా బ్రహ్మాండంగా సీట్లు రావడం జరిగింది. మరి కొంత ఈ మధ్యన కాంగ్రెస్ వాళ్ళు పిలిచి కొందరు ఇండిపెండెంట్ కండవేస్తున్నారు. ఇండిపెండెంట్ ఎక్కడ గెలిచినా ఇండిపెండెంట్ అందరు గెలిచిన వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉండేది. కాబట్టి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తో గెలిచినారు. వాళ్ళని కూడా కాంగ్రెస్ వాళ్ళు ఖాతాలు వేసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఓడిపోయిన వాళ్ళని వదిలిపెట్టి గెలిచిన వాళ్ళని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా పక్కా టీఆర్ఎస్కి వాళ్ళు ఎవరైతే గెలిచిన పార్టీ ద్వారా పార్టీ మద్దతుతోని అందరూ కూడా ఒక్కరు కూడా పార్టీ విడిచిపోయే పరిస్థితి లేదు. వాళ్ళు ఎంత పిలిచినా, ఎంత మాట్లాడినా, ఎంత భయపెట్టినా మీకు ఇన్లియం, నిధులియం, అవియం ఇవని మాట్లాడుతున్నారు. అసలు నేను అడుగుతున్నా, వాళ్ళు ఇచ్చిన నిధులేంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో 2 రూపాయలు ఇవ్వలే. మరి చూస్తున్నాం 2 నెలలు అయిపోతుంది. నువ్వు 2 సంవత్సరాల్లో 2 రూపాయలు ఇవ్వనాడు, వచ్చే 2 సంవత్సరాలు మీరు ఇచ్చేది ఏం లేదు. ఏమొచ్చినా ఆటోమేటిక్గా ఫైనాన్స్ కార్పొరేషన్ సెంట్రల్ ఫండ్ వస్తుంది. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేది. రెగ్యులర్గా నెల స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఫండ్ వస్తుందో గ్రామ పంచాయతీకి దానికి సమానంగా స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి నిధులు రిలీజ్ చేసేది. మరి ఆ నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరిగినాయి. గ్రామాలన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది అన్ని రకాల. అప్పుడు మనం ఇప్పించిన ట్రాక్టర్లకు డీజిల్ పోయినకి శాతం అయితే లేదు, వాళ్ళకి పెట్టిన చెట్లకు నీళ్ళు పోయినకి శాతం అయితే లేదు, మిషన్ ప్రతి మెయింటైన్ చేయడానికి శాతం అయితే లేదు. ఇంతకుముందు ఎవరు చెప్తున్నారు వాళ్ళ గ్రామాల్లో అప్పటికిప్పుడు చాలా తక్కువ వస్తున్నాయంట నీళ్ళు. ఎందుకు వస్తున్నాయని ఎంక్వైరీ చేస్తే అక్కడ 4 మూటలు 2 మూటలు నడుస్తున్నాయంట. అంటే ఫిల్టర్ కూడా చేయడానికి శాతం అయితే లేదు వాళ్ళు. అంటే కేసీఆర్ గారు కష్టపడి అవి ఫిల్టర్ చేసి సప్లై చేయడానికి శాతం అయితే లేదు వాళ్ళు. 24 కరెంటు కష్టపడి 6 నెలలు 24 కరెంటు తీసుకొస్తే ఆ కరెంటు కంటిన్యూ చేయడానికి శాతం అయితే లేదు వాళ్ళకి. ఈ రకంగా ప్రజలకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీతో ఏం కాదు, ఇప్పటికే చాలా నష్టపోయినాం, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. అధికార పార్టీ బెదిరింపులకు గురి చేసినా, భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు పోరాడి విజయం సాధించారని, కాంగ్రెస్ పార్టీ గత 2 ఏళ్ల కాలంలో గ్రామాలకు ఎటువంటి నిధులు ఇవ్వలేదని, అందుకే బీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చెప్తున్నారు. వెంకట్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా.